చంద్రబాబు గారైతే చాలా పకడ్బందీగా ప్రతి అంశాన్ని ఎస్పెషల్లీ అమరావతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. అట్లాగే రోడ్ల అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రతి అంశాన్ని చాలా సీరియస్గా ప్రయత్నిస్తూ ఉన్నారు. నీళ్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నిన్న విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆయన దిగారు, నీళ్లు చూసి సంతృప్తి పడ్డారు అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చారు ఈనాడు జ్యోతి. ఆయన చూడటంలో తప్పులేదు. అక్కడ ఇప్పుడు నీళ్ళని చూసినప్పుడు అవి సముద్రంలో వలకబోయబోతున్న నీళ్లు అనేది గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తుతే పోయేది సముద్రంలోకి. దాన్ని చూసి సంతృప్తి పడకూడదు, దాని పరిష్కారం ఏంటో ఆలోచించాలి. ఆ నీళ్ళని ఎలా మళ్లించాలి. జగన్మోహన్ రెడ్డి ఆ మధ్యన అవనిగడ్డ దగ్గర ఇంకొక రిజర్వాయర్ టైప్, అంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజీ 12 అడుగుల నిల్వ ఉంటాయి నీళ్లు, టోటల్గా 3 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి. అక్కడి నుంచి సముద్రంలోకి పోతున్నటువంటి ఏటా చూస్తే 20 నుంచి 30 టీఎంసీల నీళ్లు ఉంటాయి. ఏది ఒక్కోసారి అయితే కనుక 100 టీఎంసీల నీళ్లు సముద్రంలో పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఇంకొకటి పెడితే అక్కడ ఇంకొక 2 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండొచ్చని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. కానీ దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది కాబట్టి ఎటు కాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నీళ్ళని ఎటుకి మళ్ళిస్తారు? దీనికి అటు పక్కన అవనిగడ్డ నాగేలంక అటు రూట్లో అయితే కృష్ణానది ఆ మధ్యలో నుంచి వెళ్తుంది, కానీ అక్కడంతా మెట్ట ప్రాంతాలే, నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి. దానికి ఏదైనా పరిష్కారం ఆలోచించగలిగితే బాగుంటుంది.